హలో అండి. అసలు ఏమి రాని వాళ్ళు కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేస్తూ కూడా మనకి షాప్లో వచ్చే ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ మాత్రం చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, కింద కనబడేది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ కింద పోగులు ఉంది కదా, అందుకే ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే కింద ఖర్చు కోసం. ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా, అందుకోసం అయితే ఈ విధంగా తీసేసుకున్నాం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి అని అంటే పైన లైన్, ఇప్పుడు మనం 2 లైన్లు డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర అట్లనే పెట్టేసుకొని భుజం దగ్గర నుండి కింద స్ట్రైట్గా డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అది ఎక్కడి వరకు ఉందో దానికంటే పైన 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. సేమ్ అదే విధంగా పెట్టేసుకొని మనము ఇక్కడ కింద పట్టి ఉంది చూడండి, ఇది మిడిల్లోనే ఉంది కదా, ఈ మిడిల్లో ఎంత ఉందో తీసేసుకొని దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఎందుకోసం అంటే హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకోసం. నెక్స్ట్ చేతి యొక్క కింది భాగంలో పొడుగు కూడా చెక్ చేసేసుకోవాలి కదా, ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అయితే తీసేసుకున్నాం కదా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి స్ట్రైట్గా లైన్ అయితే తీసేసుకోవద్దు. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అడ్డంగా. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత చెక్ చేసేసుకోవాలి. ఇక్కడ కనుక మీరు చెస్ట్ కొలత ఏ విధంగా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. చేతి ఒక కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి బట్టి తీసేసుకోండి. ఎందుకోసం అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది సాగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఒకవేళ మీరు చెస్ట్ కొలత తీసుకోలేదనుకోండి, నార్మల్గా స్ట్రైట్ లైన్ వేసిండ్రు అనుకోండి, ఖచ్చితంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో టైట్గా అయినా అవుతుంది, లేదంటే లూజ్ అయినా అవుతుంది, చంక భాగంలో లూజు టైట్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది, ఆ ఫ్రంట్ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, అసలు మనకి ఎలాంటి కొలతలు అయితే లేవు కదా, ఇప్పుడు మనకు గుర్తు పెట్టుకునే అవసరం కూడా లేదు, మనకు గుర్తు లేవు అనుకున్నప్పుడు సేమ్ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి క్లియర్గా. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి సారీ కొలత బ్లౌజ్కి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు. కానీ మనం అక్కడి వరకు కట్ చేసి కుడితే ఇంకెక్కువ అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నామో దానికంటే లోపలికి ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్తోని మళ్ళీ మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లూ కలర్తో మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసి స్టిచ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే అవుతుంది. ఇక్కడైతే అర్థమైంది కదా నేను 2 లైన్లు ఎందుకు మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల సేమ్ కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ భుజం యొక్క పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి. ఎల్లో కలర్ లైన్ దగ్గర నుండి ఇది ఎంత పొడుగు ఉందో తీసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకు, చేతులు జాయిన్ చేసినప్పుడు భుజం అనేది లోపలికి 1/2 ఇంచ్ పోయింది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ మన చెస్ట్ కొలత ఎంత ఉంది, మనం ఎప్పుడు కట్ చేసే మెథడ్తో చెక్ చేసేసుకోండి. 10 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎంత తీసుకుంటాం, 5.5. నెక్ కోసం ఎంత, 2.2 ఇంచెస్. సో సెట్ అయిందా. సో మన మెథడ్ అంటే మనం ఫాలో అయ్యే మెథడ్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ 2 పాయింట్స్ని కలిపేసుకోండి. ఈ 2 పాయింట్స్ ఆల్రెడీ మనకు వచ్చేసిన పాయింట్సే కదా, మనం ఏం కొలతలతో పెట్టుకోలే కదా. తీసేసుకొని ఇదిగోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇదేం కొలత, మనకి చంక కొలత. ఈ చంక కొలత ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. చాలామంది కొలత బ్లౌజ్తో కటింగ్ చేసే వాళ్ళైతే చెక్ చేయరు, ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. అంటే మనకి బ్లౌజుతోనే కరెక్ట్గా మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదా, ఇది చెక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేయొద్దు. ఓకే, అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఇక్కడ చంక కూడా కరెక్ట్గా లేకపోతే కష్టమవుతుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజులు ఉన్నా లేకున్నా మీరైతే ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కొందరు లెగుస్తుంది అని చెప్తారు. లేవకుండా ఉండాలి అంటే దీని ఒక పొడుగు 3-3.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ తీసేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవకుండా ఉంటుంది. అదేవిధంగా చేతి ఒక కింది భాగంలో కొందరికి ముడతలు వస్తాయి కదా, నేను మార్కింగ్ చేసిన చూడండి లైన్ కొంచెం 1/2 ఇంచ్ పైకి, ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో ముడత లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు అటు కార్నర్లో వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్
హ్యాండ్ కోసం నేను క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసినాను ఒకసారి చూడండి. 4 కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేయలేదు, లోపలికి ఫోల్డ్ చేసినాను. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, కింద ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్. ఆ తర్వాత మీరు పైపింగ్ చేయాలి అనుకుంటే పైపింగ్, హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ దాన్ని బట్టి తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ ఉంది కాబట్టి ఈ బార్డర్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్, ఒక 1/2 ఇంచ్ అయితే నేను కిందికి ఎక్కువ అయితే తీసుకున్నా. సారీ. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఏం చెప్పిండ్రు అంటే కస్టమర్ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెంచండి అని చెప్పిండ్రు. సో అందుకోసం నేను ఫస్టే ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ కొలత బ్లౌజ్తోని మర్చిపోతాము, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం అనేసి ఇక్కడ మనకి ఎక్కువ కావాలి అంటే ఫస్టే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి తీసేసుకొని బ్లౌజ్ యొక్క భుజం దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ యొక్క పొడుగు అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నా. ఇది ఎందుకోసము అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం. ఇక్కడ కింద ఉంది చూడండి, దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాము. ఇక్కడ ఇది సెకండ్ పాయింట్. 2 పాయింట్లు అయితే నోట్ చేసుకున్నాం, ఒకటి పొడుగు ఒకటి ఫిట్టింగ్. ఇప్పుడు మీకు 3rd and 4th పాయింట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, చంక యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగు ఉందో ఇది ఇట్లా స్ట్రైట్గా బట్టి తీసేసుకోండి. క్రాస్లో అయినా పర్వాలేదు, స్ట్రైట్లో అయినా పర్వాలేదు. ఇవ్వండి, ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఖర్చు కోసం తీసేసుకొని ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన మనము ఒక మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. పొడుగు, కింద ఫిట్టింగ్, చంక లూజ్ తీసేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుండి భుజం కుట్టు వరకు ఇట్లా పట్టుకోవద్దు. మరి చంక యొక్క కింది భాగం దగ్గర నుండి క్లాత్ అనేది స్ట్రైట్గా పట్టేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా పట్టేసుకుంటే ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే చంక యొక్క ఫిట్టింగ్ అంటాం. యాక్చువల్గా మనం కట్ చేసేటప్పుడు ఏంటి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత దీన్ని అయితే కట్ చేసుకుంటాం. కొలత బ్లౌజ్తో కట్ చేసినప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. ఈ హ్యాండ్స్ కటింగ్లో మెయిన్గా మనకి 4th పాయింట్ అనేది మీరు ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ కాకుండా 4th పాయింట్ పెట్టేసిండ్రు అనుకోండి, చంక భాగంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి డౌన్ చేసుకొని ఈ పాయింట్ కలిపేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి ఫిట్టింగ్. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా కొంచెం కరువులాగా స్టిచ్ చేసిండ్రు అనుకోండి, మనకి సన్న గీతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి చంక భాగంలో లోతు తీయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాను అని అంటే చూడండి, ఇక్కడ నార్మల్గా మనం 4 కలిపి ఫోల్డ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి 4 సైడ్లు అటాచ్ పడుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల కేవలం 2 సైడ్లు అటాచ్ పడుతుంది, మనకి టైం వేస్ట్ కాదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అందుకోసం నేను ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాను. ఓకే, ఒకటి వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ వస్తాయి కదా. ఫ్రంట్ సైడ్కి ఏదైతే హ్యాండ్స్ వస్తాయో ఆ హ్యాండ్కి మనం లోతు అనేది తీయాలి. ఎట్లా, మన ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని, నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్, 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఇంకా మనం కొలతలు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని తీసేసుకోండి. ఎందుకంటే ఈ మెథడ్ ఏంటి, మనం కొలత బ్లౌజ్తోని కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్కి మనం ఈ విధంగా లోతు తీయాలి. ఈ లోతు తీసింది ఫ్రంట్ సైడ్లో రావడం వల్ల మనకి ముడతలు అనేవి రావు. ఓకే, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్ ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దాన్ని స్ట్రైట్ కట్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా. సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా క్రాస్లో పెట్టేసేయండి. క్రాస్లో పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత మరి ఇక్కడ నెక్ మార్కింగ్ చేయలేదు కదా అంటే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ ఎక్కువ ఉండి ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం కొలత బ్లౌజ్తోని భుజం అనేది పైన లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసేసినాం, సేమ్ ఇదే విధంగా పెట్టేసి రౌండ్గా డ్రా చేసుకున్నాం కదా. మీరు కావాలి అంటే ఆ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు కొలత బ్లౌజ్ అనేది షేప్ కరెక్ట్గా కనబడట్లేదు. ఓకే, అదేవిధంగా కస్టమర్ కొంచెం పావించు పెంచమని అయితే చెప్పిండ్రు. ఇక్కడ 2.2 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేస్తున్నా. ఒకవేళ నెక్ కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా మూల దగ్గర నుండి 1.5 ఇంచు కొంచెం పైకి తీసేసుకొని భుజం దగ్గర ఏం జరపకుండా ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. లైన్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ మీరు సైడ్కి ఎక్కువ తీసుకోలేదనుకోండి, వీ షేప్ లాగా అట్లా గుంజినట్టుగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక భాగం, అదేంటి చంక మార్కింగ్ చేసినాం కదా అంటే, ఇంతకుముందు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా హ్యాండ్స్కి చంక లోతు తీసినాం కదా, అదేవిధంగా మనకి బ్లౌజ్కి కూడా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఎందుకు అంటే మన హ్యాండ్ మూమెంట్ ఎటుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన హ్యాండ్స్ ఎప్పుడు వర్క్ చేసుకున్నప్పుడు మనం ముందుకే జరుపుతాం, అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి. అవునా, ఆ విధంగా ముడతలు రావద్దు అంటే హ్యాండ్స్కి అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి నేను చూపించిన విధంగా లోతు అనేది తీయాలి. ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో
ముడతలు అనేవి రావు. చంక కింద కాదు, చంక పక్క అంటే మన షోల్డర్ పైనుండి కిందికి ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లో రావు. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి ఫ్రంట్ పార్ట్లో ఏమేమి ఉన్నాయి, పైన పార్ట్ కింద మెయిన్ షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ పైన పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, పైన పావించి వదిలేసి ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసినాం. ఇక్కడ వరకు ఉంది కదా, సో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా. ఎందుకోసము అంటే పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా మధ్యలో ఒక డాట్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దానికంటే 4th డాట్ ఉందనుకోండి 1 ఇంచ్ తీసుకోండి, 4th డాట్ లేకపోతే 1/2 ఇంచ్ తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఒక కామెంట్ కూడా అడిగినారు చూడండి ఇట్లా తీసుకోవాలి అని. భుజంకి స్ట్రైట్గా కిందికి చూడండి, భుజంకి స్ట్రైట్గా కింద ఉన్నదాన్ని మనం మెయిన్ డాట్ అంటాం. ఇది ఎట్లా తీసుకోవాలి, భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోవాలి. దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం. ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూపిస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తెలుసుకోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో కూడా సేమ్ అంతే విడ్త్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది ఏ మెథడ్, కేవలం కొలత బ్లౌజ్తో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే మెథడ్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొంచెం మెజర్మెంట్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. నెక్ దగ్గర ఏం చేంజ్ చేయకుండా కిందికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. నెక్స్ట్ ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకుందాం. చూడండి, డాట్స్ కోసం ఈ విధంగా కొలతలు గుర్తుపెట్టుకున్నా ఏం కాదు, లేదు అనుకుంటే మన కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసేసుకున్నా ఏం కాదు. చూడండి, దీని ఒక పొడవు ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా, 2.5 ఇంచులు తీసుకున్నా. దీని ఒక పొడవు ఎంత ఉంది, సో సేమ్ 2.5 ఇంచులు ఉంది అని కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది ఎంత ఉందో అంత తీసేసుకోండి. ఏ ప్లేస్లో తీసుకోవాలి, ఎంత పొడుగు తీసుకోవాలి అనేది అర్థమైంది కదా. ఇది మన మెయిన్ డాట్. ఇది ఒక్కటి కుదిరింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుంది. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి పొడుగు ఎంత ఉందో ఆ పొడుగు మధ్యలోకి మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. ఇది కొలత బ్లౌజ్తోనైనా చెక్ చేసేసుకోండి, లేదు అనుకుంటే ఇప్పుడు మనం మెయిన్ డాట్ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. సైడ్కి మాత్రం 1/2 ఇంచు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 తీసుకున్న తర్వాత మూడోది మంచిగా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా తీసేసుకోవాలి. మూడోది వచ్చేసి, ఫోర్త్ వచ్చేసి ఇట్లా నేను చూపించిన విధంగా తీసేసుకోవాలి. సైడ్కి వచ్చేసి మనకి ఎక్కువ తక్కువ కావద్దు అనుకుంటే చంక దగ్గర ఏం జరపకుండా కిందికి 1/2 ఇంచ్ సైడ్కి ఎక్కువ తీసేసుకొని కట్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ కావాలి కదా. దీని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగుకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ పట్టి, ఒక సైడ్ ఏమో సైడ్ జాయింట్స్కి వస్తాయి కదా. ఈ హుక్స్ పట్టి సైడ్ మన బ్లౌజ్ యొక్క పెద్ద షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్. సేమ్ అదేవిధంగా సైడ్కి మార్కింగ్. కింద 2 లైన్లు కనబడుతున్నాయి కదా, అంటే కింద ఒకటేమో కట్ చేయడానికి, ఇంకొకటేమో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపికున్నప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇవి 2 సైడ్లు తీసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అని చెప్పినాను కదా, ఆ మెయిన్ డాట్ ఎంత పొడవులో ఉందో కూడా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి కొలతతో కూడా చూసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగు ఉంది అనేది చెక్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఎందుకోసం అంటే షేప్ బెల్ట్ అనేది ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ముడత వస్తుంది అనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, చెస్ట్ పార్ట్ లూజ్ ఉంది అనుకోండి, ఆ పైన పోర్షన్ వచ్చేసి ఈ పెద్ద పట్టి యొక్క పైన పోర్షన్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి, టైట్గా ఉందనుకోండి, ఆ పోర్షన్ అనేది కొంచెం పెంచుకోవాలి. ఆ పైన పోర్షన్ మాత్రమే, దీంతో సంబంధం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా, వెనకాల భాగంలో నెక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్ వచ్చేసి హుక్స్ కాజా పట్టీలకు అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను రేపు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా కొత్తగా చూసే ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.